సంతాన ప్రాప్తిరస్తు 2 అవర్స్ 19 మినిట్స్ రన్ టైంతో థియేటర్లో రిలీజ్ అయింది. ఇక ఈ మూవీ విషయానికి వస్తే నాకైతే అంతగా నచ్చలేదు భయ్యా. తీసుకున్న పాయింట్ బాగుంది కానీ ట్రీట్మెంట్ అసలు ఎంగేజింగ్గా లేదు. ఈ కాన్సెప్ట్ ఎమోషనల్గా హై చేసి సీన్స్ పెట్టిండొచ్చు, మంచి కామెడీ కూడా జనరేట్ చేసి ఉండొచ్చు. ఇక మనం ట్రైలర్ లేదా పోస్టర్ చూస్తేనే ఈ కాన్సెప్ట్ ఏంటో అర్థమైపోతుంది. ఇక మూవీ పాయింట్ అయితే ఇంటర్వెల్కి స్టార్ట్ చేస్తారు. సరే స్టార్ట్ చేసిన తర్వాత ఇంట్రెస్టింగ్గా ఉందంటే అది లేదు. అసలు ఈ లో కౌంట్ అనే పాయింట్ పక్కన పెట్టేసి ఎందుకు వచ్చిందో అన్నట్టుగా ఉండే మామ అల్లులు ఛాలెంజ్ చాలా బోరింగ్గా అనిపించింది. అసలు విక్కీ డోనర్ రీమేక్ అయిన నరుడా డోనడా మూవీని దీనికంటే చాలా బాగా అనిపించింది. ఇక ఈ మూవీ ఫ్యామిలీస్ చూడొచ్చా ఉంటే అక్కడక్కడ కొన్ని సీన్లు, మాటలు డెఫినెట్గా ఇబ్బంది పెడతాయి. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన హీరోయిన్ లవ్ చేసిన తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్నగారు పెళ్లి ఒప్పుకోవడంతో బయటకు వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత హీరోకి ఒక ప్రాబ్లం ఉందని తెలుస్తుంది. ఆ ప్రాబ్లం ఏంటి, అది వాళ్ళ జీవితాన్ని ఎలా ఇబ్బంది పెట్టింది, అప్పుడు హీరోయిన్ తండ్రి ఎలాంటి ఛాలెంజ్ ఇచ్చారు, చివరికి ఏమైంది అన్నదే స్టోరీ. ఇక ఈ మూవీ ప్లస్ పాయింట్స్ వచ్చేసరికి స్టార్టింగ్లో లవ్ స్టోరీలో జరిగే సీన్స్ బాగున్నాయి. ఇంకా చాందిని చౌదరి గారు ఆమెకి ఇచ్చిన రోల్కి న్యాయం చేశారు. సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సెకండ్ హాఫ్లో ప్రీ క్లైమాక్స్లో వచ్చే సాంగ్ కూడా బాగుంటుంది. మైనస్ పాయింట్స్ వచ్చేసరికి సినిమాలో స్ట్రాంగ్ స్టోరీ లైన్ ఉన్నా కానీ నెరేషన్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. కామెడీ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. సెకండ్ హాఫ్ అసలు ఇంట్రెస్టింగ్గానే లేదు. మెయిన్ పాయింట్ హీరోలో ఉన్న ప్రాబ్లం. అయితే దాన్ని మర్చిపోయేలా సెకండ్ హాఫ్లో ట్రీట్మెంట్ ఉంటుంది. ఎమోషనల్గా కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. సో ఫైనల్గా మూవీ ఏంటంటే మంచి స్టోరీ లైన్ ఉంది. అట్లీస్ట్ విక్కీ డోనర్ లాంటి సినిమాలు కొంచెం సిమిలర్గా ఉన్న మంచి కామెడీ అండ్ ఎమోషన్ సీన్స్ని ఇంక్లూడ్ చేసి ఉండొచ్చు. కానీ ఎగ్జిబిషన్ చాలా ఫాస్ట్గా డిస్కనెక్ట్ అయిపోయేలా ఉంది. గుడ్ కాన్సెప్ట్ బట్ డ్రామా ఫెయిల్యూర్. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు టాకీ రివ్యూస్.